తెలంగాణ రాష్ట్రంలో బోనాలకున్న ప్రత్యేకత. తెలంగాణ రాష్ట్రం అంటేనే బోనాలు. బోనాలంటే ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ బోనాల జాతర వచ్చేసి ఆషాఢ మాసంలో స్టార్ట్ అవుతాయి. ఆషాఢ మాసం నుండి శ్రావణ మాసం వరకు అయితే కొనసాగుతాయి. ముందుగా ఈ బోనాన్ని అయితే గోల్కొండ అమ్మవారికి అయితే మొదటిగా ఈ బోనాన్ని సమర్పించి, చివరిగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అయితే ఈ బోనాన్ని సమర్పిస్తారు. అయితే నిన్నటితో ఈ బోనాల జాతర మూయడంతో లాస్ట్ చివరి రోజు రంగం అనే ఒక ఘట్టం ఉంటుంది. ఈ రంగానికి సంబంధించి భవిష్యవాణి చెప్తూ ఉంటుంది స్వర్ణలత అని, మేక స్వర్ణలత అని. అయితే గత సంవత్సరం చెప్పిన స్వర్ణలత భవిష్యవాణి, ఈ సంవత్సరం చెప్పిన భవిష్యవాణికి ఎలాంటి తేడాలు ఉన్నాయి, అసలు గత సంవత్సరం చెప్పిన అమలు ఈ సంవత్సరం ఏం చెప్పేదని ఒకసారి మనం పరిశీలించుకున్నట్టయితే, సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళికి అయితే బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈ రోజు నుంచి అయితే నిన్న రంగం ప్రవేశం అయితే జరిగింది. 250 ఏళ్ళుగా ఈ రంగ భవిష్యవాణి అనేది వినిపించడం జరుగుతుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ సంవత్సరం వర్షాలు ఎలా కురుస్తాయని ప్రజలు స్వర్ణలతను అడగడంతో, అయితే ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని కూడా గత సంవత్సరం కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. పంటలు కూడా పండుతాయని చెప్పారు. కాకపోతే బోనాల విషయంలో భక్తులకు చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. వీఐపీలకే ప్రత్యేక దర్శనాలు ఇస్తున్నారు. మిగతా వారికి దర్శనాలు బాగా ఇబ్బంది పెడుతున్నారు. సామాన్య ప్రజలకు నా దర్శనం కలగాలంటే అందరినీ కూడా సమానంగా చూడాలని చెప్తున్న పరిస్థితి. అయితే వీఐపీలను అయితే తొందరగా పంపించి చాలామంది అయితే పంపించడం లేదంటే అయితే భవిష్యవాణి అయితే స్వర్ణలత అయితే ఒక ఆవేదన వ్యక్తం చేసిందని చెప్తుంది. అయితే అమ్మవారి రూపంలో స్వర్ణలత అయితే వస్తుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వీఐపీలకు ఇచ్చే దర్శనంలో సామాన్య ప్రజలకు ఇవ్వాలి. బోనం ఎత్తుకొని చాలామంది గంటలు తరబడి అయితే ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. అలాంటి వ్యవస్థను తీసేయాలి, అందరికీ సమానంగా చూపించాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. బోనాల జాతరలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కల్పించాలని చెప్తున్న పరిస్థితి. అలాగే బోనం ఎత్తే వారికి, బోనం తీసుకొచ్చే వారికి తొందరగా దర్శనం ఇవ్వాలి. వీరికైతే ఎక్కడ కూడా పోలీసులు ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా వచ్చేవద్దని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గత సంవత్సరం అంతా ఈ భవిష్యవాణి వినిపించిన పరిస్థితి కనబడుతుంది. అయితే భవిష్యవాణిలో వర్షాల గురించి కావచ్చు, ప్రజలు ఎలా ఉంటారో, పాడి పంటలు ఎలా పండుతాయనే విషయాన్ని అయితే తను చూపించడం కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం భవిష్యవాణి ఏం చెప్పింది, అసలు ఎలా చెప్పింది అనే విషయాన్ని అయితే మనం పరిశీలించినట్టయితే, మనం ఈ సంవత్సరం కూడా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి, పంటలు పండే బాధ్యత నాది, వర్షాలు కురిపించే బాధ్యత నాది, కానీ నాకైతే రక్తం చిందించాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అమ్మవారు. అయితే ఎందుకంటే 4 కాళ్ళ జంతువుని అయితే తనకు బలి ఇవ్వాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. గత కొన్ని సంవత్సరాలు కూడా కూడా ఎవరు కూడా దీన్ని అమలు చేయడం లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి భవిష్యవాణిలో ఇవన్నీ చెప్తున్న పరిస్థితి ఏంటంటే, 4 కాళ్ళ జీవి అంటే ఒక రానున్న రోజుల్లో రక్తం కక్కే ఒక మహమ్మారి వ్యాధి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వీటన్నిటిని చూసుకున్నట్టయితే మరి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి రూపంలో స్వర్ణలత చెప్పేది నిజమా కాదా అనేది అయితే చాలామంది ప్రజలకు ఒక డౌట్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే భవిష్యవానికి నిన్న ఏం చెప్తున్న పరిస్థితి అంటే, వర్షాలతో పాటు పంటలు పండించే సమృద్ధిగా కురిసే పరిస్థితి నేను చూసుకుంటాను, కానీ నాకు కావాల్సింది ఇవ్వడం లేదు, మీకు అవసరం ఉంది మాత్రమే తీసుకుంటాను. అమ్మవారికి సారే బెల్లం పప్పు నైవేద్యాలు కొన్ని వారాల పాటు సమర్పించాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి దీన్ని ఎవరు కూడా ఆచరించడం లేదు, కానీ ఆచరించకపోతే మూల్యం తప్పదు అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ అమ్మవారు చెప్తున్న ప్రతి ఒక్కరి పాటిస్తే రానున్న భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని చెప్తున్నా కూడా చాలామంది అయితే దీన్ని బేఖాతరు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం అయితే ఘనంగా మా బోనాల పండుగ నిర్వహిస్తున్నా కానీ సామాన్య ప్రజలకు మాత్రం ఈ బోనాల పైన సంతృప్తిగా లేదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే సామాన్య ప్రజలకు ఉజ్జయిని మహంకాళి, సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే దాదాపుగా కొన్ని గంటల పాటు నిలబడి వస్తున్నామని చెప్తున్న పరిస్థితి. కాబట్టి భవిష్యవాణిలో చెప్తున్న ప్రతి ఒక్క విషయాన్ని అమలు అవుతుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రజలు చల్లగా ఉండాలంటే, నాకు కావాల్సిన కోరికలు తీర్చాలంటే చెప్తున్నది బెల్లం పప్పు నైవేద్యాలను అయితే ప్రతి వారం నాకు సమర్పించాలని శ్రీదేశాలతో పాటు తెలంగాణలోని పేద బడుగు బలైన వర్గ ప్రజలకైతే అన్ని రకాల ఆదుకోవాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి భవిష్యవాణిలోని స్వర్ణలత చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని అయితే క్షుణ్ణంగా పరిశీలించి రానున్న రోజుల్లో వీటన్నిటిని అమలు చేస్తా అంటూ ఆలయ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. కాబట్టి భవిష్యత్తులో అనేది తెలంగాణలోని చాలా 250 ఏళ్ళ సాంప్రదాయం కూడా వస్తుంది. ఎందుకంటే
ఈ స్వర్ణలత ఎవరైతే ఉన్నారో, స్వర్ణలత అమ్మవారి రూపంలో ఉన్న స్వర్ణలత భవిష్యవాణి రంగం చెప్తున్న వాళ్ళ పూర్వీకులు కూడా ఇదే భవిష్యవాణి చెప్పేవారు. ఈ భవిష్యవాణి తరతరాల నుంచి వస్తుంది. ఒకప్పుడు టైలరింగ్ పనిచేసి, ఎలక్ట్రీషియన్ పనిచేసిన స్వర్ణలత అయితే రాను రానైతే అమ్మవారి రూపంలో దర్శనమిస్తూ మనకు కనిపిస్తుంది. 250 ఏళ్ళ చరిత్ర ఉన్న తెలంగాణ బోనాల పండుగ అయితే 2014 సంవత్సరం తర్వాత తెలంగాణ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి అప్పటి నుంచి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే హైదరాబాద్లో అంటే ఆషాఢ మాసం బోనాలు అంటే చాలా ఘనంగా నిర్వహిస్తారు. చివరి రోజు అయితే 16 బండి అంటూ ఒక ఊరేగింపు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్ కాక ఇతర చుట్టుపక్కల కూడా ప్రతి ఆదివారంతో పాటు ఇతర వారాలలో కూడా ఈ ఆషాఢ మాసం బోనాలు అయితే అంగరంగ నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం కూడా వర్షాల సమృద్ధి గురించి పంటలు పండుతాయని భవిష్యత్తు రంగం చెప్పినట్లయితే మనకు తెలుస్తుంది.